అందరికీ నమస్కారం అండి. ఇంకొకసారి మీ అందరి దగ్గర రావడం జరిగింది. ఎందుకంటే కొన్ని విషయాలు మీకు చెప్పాలని అనుకున్నాను. ఏంటంటే మొన్న 28వ తేదీ 9వ నెల 2025 నేను కొంతమంది నాతో రైతు స్వప్నాపురం ఊరోళ్ళు మనం కలిసి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పిటిషన్ ఇవ్వడం జరిగింది. గ్రీవెన్స్ డేలో అది క్వారీకి సంపాదించిందండి. ఎందుకంటే వాళ్ళు రీక్ బ్లాస్టింగ్ చేస్తున్నారు, లైసెన్స్ లేకంట. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి లీజ్ ఇచ్చింది ఎంత, వాళ్ళు కొట్టింది ఎంత. దాని గురించి రెవెన్యూ డిపార్ట్మెంటు, మైనింగ్ డిపార్ట్మెంటు, పొల్యూషన్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఈ అన్ని డిపార్ట్మెంట్స్ ఒకటై జాయింట్ ఎంక్వైరీ చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. రైతులు ఆందోళన పడుతున్నారు, వాళ్ళ పొలాలు పాడవుతున్నాయని, ఆ బ్లాస్టింగ్స్ వల్ల రోడ్డు ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయండి. అవన్నీ క్లియర్ అవుతుందని మనం నమ్మకం ఉండి నమ్మి కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి 7వ తేదీ 10వ నెల 2025 ఫోన్ వచ్చింది. మనకి హెరింగ్ ఉందని నాతో సహా ఇంకా రైతు కొంతమంది ఊరోళ్ళకి తీసుకురామని చెప్పారు. సరే అని చెప్పాము. 9వ తేదీ మనం రెడీ అయ్యి వెళ్తాము. 5 గంటలకి ఈరోజు హెరింగ్ ఉందని మనం బయలుదేరినప్పటికీ మనకు కాల్ వచ్చింది కలెక్టర్ ఆఫీస్ నుంచి. పద్మావతి మేడం గారు ఫోన్ చేశారు. సార్ ఈరోజు హెరింగ్ అని చెప్పాం కానీ క్యాన్సిల్ అయ్యింది, ఎందుకంటే కలెక్టర్ గారు మినిస్టర్ గారితో మీటింగ్కి వెళ్ళిపోయారని. సరే మేడం, అయితే ఎప్పుడు మనకి నెక్స్ట్ హెరింగ్ ఎప్పుడు ఉంటుంది అని అడిగిన తర్వాత మేమే ఇన్ఫార్మ్ చేస్తాము అని చెప్పారు. ఈరోజు కొంతమంది కలెక్టర్ ఆఫీస్కి అదే హెరింగ్ ఏట్ అయింది అని కనుక్కోనాకి కొంతమంది ఊరోళ్ళు రైతు కలిసి వెళ్తే అది మైనింగ్ వాళ్ళు క్లోజ్ చేశారండి అని చెప్తున్నారు. ఆ పిటిషనర్ నేనండి, నేను కంప్లైంట్ పెట్టింది నేను. నా సంతకం లాగంట, నా స్టేట్మెంట్ తీసుకోగంట, నా ఫోటో తీసుకోగంట, ఎలాగ వాళ్ళు క్లోజ్ చేశారండి? ఇది చాలా దారుణము. దీని మీద కలెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చర్యలు తీసుకోవాలని. ఇంకా మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మీరు మైనింగ్ మాఫియా వాళ్ళతో కుమ్మకైపోయి మీరు ఇలాంటివి చేయగంట. నిజాయితీగా ప్రభుత్వం కోసం, ప్రజల కోసం పనిచేసుకొని వెళ్ళిపోవాలని నేను కోరుతున్నాను. ధన్యవాదాలు.